ఏపీలో మండలిలో యూరియాపై మాటల యుద్ధమే కొనసాగుతోంది. మండలిలో బొత్స, మంత్రి అచ్చెన్నాయుడు మంటలు రేపాయి. యూరియాపై చర్చకు వైసీపీ డిమాండ్ చేస్తే యూరియాపై ఎంతసేపైనా చర్చకు సిద్ధమని మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు. కూర్చోండి. మీ వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. క్వశ్చన్ నెంబర్ 14114 సత్యకుమార్ యాదవ్ గారు. ప్లీజ్ ప్లీజ్. ధన్యవాదాలు అధ్యక్ష. దయచేసి ప్లీజ్ రేపు బీఎస్సీ మీటింగ్ లో మాట్లాడదాం. రైతుల సమస్య మీద ఏమన్నా షార్ట్ డిస్కషన్ ఏమైనా ఉంటుందేమో గవర్నమెంట్ అడుగుదాం. సార్ అశ్విన్ అడిగారు. మినిస్టర్ గారు చెప్తున్నారు, వినండి వినండి. కన్సర్న్ మినిస్టర్ గారు చెప్తున్నారు, వినండి. కన్సర్న్ మినిస్టర్ గారు చెప్తున్నారు, వినండి. మీరు అడిగే దాని మీద కన్సర్న్ మినిస్టర్ గారు చెప్తున్నారు, వినండి. వినాలి వినండి. అరే వినండి. అధ్యక్ష 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 ఇప్పుడు ఇప్పుడు అధ్యక్ష క్వశ్చన్ అవర్ అయ్యాక బిఎస్సి మీటింగ్ ఉంది అధ్యక్ష. బిఎస్సి మీటింగ్ లో మీరు సమయం కేటాయించండి. యూరియా మీద, వ్యవసాయ ఉత్పత్తుల మీద ఎన్ని గంటల సేపు మీరు సమయం ఇస్తే అన్ని గంటల సేపు మాట్లాడి స్పష్టంగా వ్యవసాయ శాఖలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని ఇక్కడ సభ్యులకే కాదు రాష్ట్ర ప్రజలకి తెలియచేయవలసినటువంటి అవసరం ఉంది. మేము రెడీగా ఉన్నాము. మీరు సమయం కేటాయించండి, మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. యూరియా మీద, వ్యవసాయ ఉత్పత్తుల మీద అత్యవసరం ఇంపార్టెంట్ అయిన ఇష్యూ అధ్యక్షుడి. ప్రత్యేకమైన పరిస్థితుల్లో మంత్రి గారు ఇప్పుడు మేము తయారుగా ఉంది, ప్రభుత్వం తయారుగా ఉన్నప్పుడు ఇప్పుడు చర్చించవచ్చు కదా. బిజినెస్ అంతా పోస్ట్పోన్ చేసి యూరియా మీద చర్చించమని అధ్యక్ష. ఎందుకు మళ్ళీ దానికి రేపు ఎల్లుండు అవతలాడు ఎందుకు అధ్యక్ష? రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. మాకు యూరియా కావాలి, పంట పండాలి, 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అని కోరుకుంటున్నారు. అందుకే మేము అడుగుతున్నాం తప్ప మాకేమీ ప్రత్యేకమైన ఇది కాదు. రైతాంగం తరఫున పార్టీగా అడుగుతున్నాం. అందుకు మేము మంత్రి గారు కూడా కాదు అధ్యక్ష. మంత్రి గారు చెప్పారు కదా మేము తయారుగా ఉన్నాము, ప్రభుత్వం తయారుగా ఉందని ఆయన నోడుతుందని చెప్పారు కదా. మా అడుగుతారు అధ్యక్ష. ఏ రోజు ఎజెండా ఆ రోజు ఇచ్చారు. ఈ రోజు ఎజెండా కూడా ఉంది. నేనేం పారిపోవటం లేదు, ప్రభుత్వం పారిపోవటం. ఈ చర్చ జరగాలి, వాస్తవాలు రాష్ట్ర రైతాంగానికి తెలియజేయాలి. గత ప్రభుత్వాలు ఏం చేశాయి, ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య పరిష్కరించడానికి ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంది, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి, రైతాంగానికి తెలియచేయవలసినటువంటి బాధ్యత గల ప్రభుత్వంగా మా మీద ఉంది. మేము సిద్ధంగా ఉన్నాము. ఇది అయిన తర్వాత బిఎస్సి మీటింగ్ పెడతారు. మీరు సమయం ఇవ్వండి. స్టేట్మెంట్ ఇవ్వమంటే స్టేట్మెంట్ ఇస్తాను. ఒకవేళ డిస్కషన్ పెడితే డిస్కషన్ మీకు సమాధానం చెప్తాను. వాస్తవాలు రైతులకు తెలియచేయాలి. యూరియా సమస్య, యూరియా వాడకం, దాని పరిస్థితులన్నీ రైతులకు అవగాహన కూడా రావాలి. ఈ సభ ద్వారా చెప్తే రైతులకు కనీసం అవగాహన వస్తుందని భావిస్తున్నాను. నేను అన్నింటికీ సిద్ధంగా ఉన్నాను. ఈ సంవత్సరం 14 మాసాలు ఈ రాష్ట్రంలో పంటలకి ధరలు వచ్చేటప్పుడు, ధరలు పడిపోయేటప్పుడు ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంది, ఎంత సహాయం అన్ని చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సమయం కేటాయించమని చెప్తున్నాను. సో మొత్తంగా యూరియా మంటలు ప్రస్తుతం మండలి తాకాయి. మండలిలో యూరియాపైనే అటు అచ్చెన్నాయుడు అలాగే బొత్స మధ్య మాటల యుద్ధమే సాగుతోంది. ప్రస్తుతం మండలిలో యూరియాపై చర్చ సాగుతోంది. ఆ లైవ్ చూద్దాం. ప్రాజెక్టు రిపోర్ట్ డిపిఆర్ 143 కోట్ల రూపాయలతో వచ్చారు అధ్యక్ష. వాళ్ళకి 5148 ఎకరాలు చేవూరు రావూరులో అక్కడ నోటిఫై చేసేసి
నోటిఫికేషన్ ఇచ్చి ల్యాండ్కి ఆ కంపెనీ నుంచి 417 కోట్ల రూపాయలు గవర్నమెంట్ తీసుకొని దాదాపు 1600 ఎకరాలు చేవూరులో రైతులు డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. రావూరులో రైతులు దరసరిపోదని కోర్టుకు పోయి ఇప్పటికి కూడా ఆగింది అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు. అయితే వీళ్ళు అక్కడ కంపెనీ పెట్టుకోవడం కోసం పవర్ ప్రాబ్లం ఉంటే మన్నేటికోట సబ్స్టేషన్ నుంచి ఏదైతే చేవూరులో వీళ్ళ కంపెనీకి ల్యాండ్ ఇచ్చారో అక్కడికి 33 కోట్ల రూపాయలతోటి సొంత నిధులతో వాళ్ళు కరెంట్ లైన్ కూడా వేసుకొని రావడం జరిగింది అధ్యక్ష. ఇది జరిగిన తర్వాత ఎన్నికల్లో గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత అధ్యక్ష ఈ సంవత్సరం జనవరి 3వ తారీఖున మళ్ళీ ఇదే చేవూరు రావూరులో భూముల్ని మేము బీపీసీఎల్కి ఇస్తున్నామని చెప్పి జియో నెంబర్ 4లో వీళ్ళు చూపించి ఏదైతే ఇండోసోల్కి ఇచ్చిన భూములు మొత్తాన్ని మళ్ళీ అది క్యాన్సిల్ చేయకుండా బీపీసీఎల్కి ఇదే భూములు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ప్రాజెక్ట్ వాల్యూ వచ్చి దానికి 96,862 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. ల్యాండ్ ఎక్స్టెండ్ 6,000 కోట్లు కావాలని అడిగారు. దానికి క్యాపిటల్ ఇన్సెంటివ్స్ కూడా 70% ఇచ్చున్నారు అధ్యక్ష. కానీ మేము అడుగుతుంది ఏంటంటే మీరు ఇండోసోల్కి ఇచ్చిన జియో క్యాన్సిల్ చేయకుండా వాళ్ళ డబ్బులు తీసుకొని ఏదైతే రైతులకు ఇచ్చారో ఆ రైతులకు ఇచ్చిన భూముల్ని రైతులు తీసుకున్న భూములు ఇండోసోల్కి ఇవ్వకుండా మళ్ళీ ఎందుకు మార్చారనేది మా క్వశ్చన్ అధ్యక్ష. ఒకటి. రెండోది, ఏదైతే మీరు ఇది చేవూరులో 114 ఎకరాలు మళ్ళీ ఇదే కంపెనీకి ఇస్తాము, 8,250 ఎకరాలు కరేడులో ఇస్తామని చెప్పి మళ్ళీ మీరు ఆ ప్రాంతం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరేడు ప్రాంతానికి ఎందుకు మార్చారు ఈ ప్రాజెక్ట్ అని అడుగుతున్నాను అధ్యక్ష. దీనికి మళ్ళీ అదనంగా ఇచ్చిన జీవోలో 25% క్యాపిటల్ ఇన్సెంటివ్ కూడా ఇండోసోల్కి కూడా ఇస్తామని చెప్తున్నారు అధ్యక్ష. అయితే ఇక్కడ కరేడు గ్రామ సభలో నేను కూడా పాల్గొన్నాను అధ్యక్ష. కరేడు గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా మేము సెంటు భూమి కూడా ఈ ఊర్ల నుంచి ఇవ్వము అని చెప్పి తీర్మానం చేయడం జరిగింది అధ్యక్ష. పంచాయతీ ఆఫీసులో తీర్మానం కాపీలు ఉన్నాయి. సబ్ కలెక్టర్ గారు నేను అందరూ సంతకాలు పెట్టినవి కూడా ఉన్నాయి అధ్యక్ష. గమనించాల్సిందిగా మంత్రి వారిని కోరుతా ఉన్నాను. అయితే కరేడు ప్రజలు భూసేకరణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది నేను మీ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. ఆ కరేడు గ్రామంలో ఆ పంచాయతీలో 16 ఆమ్లెట్ విలేజ్లు ఉంటే మొత్తం పంచాయతీ కలిపి 5,000 కుటుంబాలు ఆ గ్రామంలో ఉన్నాయి అధ్యక్ష. ఈ 5,000 కుటుంబాల్లో బీసీలు, యాదవులు కావచ్చు, మిగతా కమ్యూనిటీస్ కావచ్చు, ఫిషర్మెన్స్ కానీ అందరూ కలిపి 2,350 కుటుంబాలు ఆ పంచాయతీలో నివసిస్తున్నారు అధ్యక్ష. సముద్రం మీద ఆధారపడి, వ్యవసాయం మీద ఆధారపడి. ఎస్టీల అధ్యక్ష యానాదుల కమ్యూనిటీ సంబంధించి 1,500 కుటుంబాలు ఆ పంచాయతీలో ఉన్నాయి అధ్యక్ష. యానాదుల ఎస్టీలు. వాళ్ళలో 3 గ్రామాలు ఖాళీ చేయమని చెప్పి ఒక ఎస్సీ కాలనీ, 2 ఎస్టీ సంఘ కాలనీలు ఖాళీ చేయమని చెప్పి ఇప్పుడు వాళ్ళు అడుగుతా ఉన్నారు అధ్యక్ష. నోటిఫికేషన్ ఇస్తున్నారు. ఎస్సీలు వచ్చేటప్పటికి 550 ఫ్యామిలీలు ఆ ఊళ్ళో ఉన్నాయి అధ్యక్ష. ఓసీలు వచ్చేటప్పటికి 600 కుటుంబాలు ఆ ఊళ్ళో ఉంటే అక్కడ మొత్తం మనం పరిశీలిస్తే అధ్యక్ష 5,000 కుటుంబాల్లో 3,000 కుటుంబాలకి సెంటు భూమి కూడా లేదు అధ్యక్ష. వాళ్ళు కేవలం సముద్రంలో పోయి వేట చేసుకొని బతకాలి, లేదంటే పక్కన మన్నేరు ఉంది అధ్యక్ష. అదే పంచాయతీలో మన్నేరులో చేపల వేటకెళ్ళి బతకాలి, లేదంటే వ్యవసాయ పొలాల్లో కూలి పనులు చేసుకొని బతికే పరిస్థితి అధ్యక్ష. అటువంటిది 3,000 కుటుంబాలకు భూమే లేదు. ఇంకొకటి 1,500 కుటుంబాలకు అధ్యక్ష ఎకరాల లోపు 10 సెంట్లో, 20 సెంట్లో, 30 సెంట్లో భూమి ఉన్న పరిస్థితులు అధ్యక్ష.